ఓకే. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించిన మెటీరియల్స్ అనేది మనం తీసుకోవాలి కాబట్టి అండ్ అలాగే ఇక్కడ మనకి ఫినిష్ చేయవలసినవి డోర్ అది మనం తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే విండోస్లోకి వెళ్ళి 3D వేర్ హౌస్ ఇక్కడ విండోస్ వాల్ కాదు అది. దీన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ చేసి
సో ఇప్పుడు మనకేంటంటే మెటీరియల్స్ అనేది మనకు కావాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ మనం ఏం చేయాలి,
వీరే అసెట్ బ్రౌజర్ తీసుకోవాలి. వీరే అసెట్ బ్రౌజర్ ఇది. వీరే అసెట్ బ్రౌజర్. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే దీని మీద, అంటే ఇది మెటీరియల్స్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ జెనరిక్ అని మనకు జనరేట్ అవుతుంది. ఇవన్నీ మెటీరియల్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మెటీరియల్స్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇవి మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ జనరిక్ మెటీరియల్కి రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ అని చెప్పి వుడెన్ గ్రూవ్ అని ఒక పేరు ఇచ్చాను. సో ఇక్కడ దీని ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ మనకేంటంటే బిట్ మ్యాప్ అంటే టెక్స్చర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇందులో మనం బిట్ మ్యాప్ అని మనం సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, నాకు ఆ బిట్ మ్యాప్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఇగో ఇక్కడ అది క్లిక్ చేసి అందులో బిట్ మ్యాప్ సెలెక్ట్ చేయాలి. సో అది అయిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని ఇక్కడ పెయింట్ బకెట్తో దీని మీద ఇలాగే అప్లై చేయాలి. ఓకే, సో అప్లై చేస్తే ఇక్కడ మనకి టోటల్గా మనం ఇందులో ఎడిట్లోకి వెళ్తే, సో ఎడిట్లోని ఇక్కడ సైజెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 feet ఇచ్చాను అనుకోండి. సో 5 feet ఇస్తా, నాకు ఇక్కడ చూసారా గ్రూవింగ్ అనేది నాకు అక్కడ సరిపోయింది. అంటే మనకి చూసుకోవాలి, మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 feet ఇచ్చాను అనుకోండి. 4 feet అంటే ఏమవుతుందంటే కాస్త చిన్నదిగా వస్తుంది. అదేంటంటే మనం లాంగ్ డిస్టెన్స్లో మనకి ఎలా కనిపించాలి ఆ గ్రూవింగ్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ ఇంకోటి ఏం చేయాలంటే మళ్ళీ మనం దీని మీద ఇక్కడ కాపీ చేసి ఇక్కడ బంప్లో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ బంప్ దగ్గర ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్ యాజ్ ఏ కాపీ అనేది మనం పెట్టుకోవాలి. అంటే ఎందుకు బంప్ అంటే ఇలాగ మనకి థిక్నెస్ లాగా చూపిస్తారనమాట. అంటే స్ట్రెయిట్గా మనకి ఉండకుండా మనకి అది కనిపిస్తుంది అక్కడ. కాపీ చేసి పేస్ట్ చేసుకో. మరి చేసుకోవాలి కదా, మనకు కావాల్సినవి మనం
అవును. ఓకే. సో ఇప్పుడు నాకు ఇదంతా కూడా మనకి ఒక ప్లెయిన్ కలర్ ఇచ్చాడు వీడు. సో కాబట్టి మళ్ళీ నేను వీరే అసెట్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేసి జెనరిక్ అని చెప్పి ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ చేసి రీనేమ్ వాల్ పెయింట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఇక్కడ మనం పెట్టుకోవాలన్నమాట. సో ఆ కలర్ని మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం పెయింట్ బకెట్ తీసుకొని ఇదంతా కూడా అంటే ఇదంతా మనకి ఒకటే కాబట్టి అక్కడ ఏదైతే ఉందో అదంతా కూడా ఒకేసారి మనకి ఇక్కడ అప్లికబుల్ అయిపోయింది అనమాట. అప్పుడు వేరే వేరేగా తీసుకొని చేసుకోవాలి. ఒకసారి మెటీరియల్ క్రియేట్ చేస్తాం, మళ్ళీ మనం ఒకసారి అక్కర్లేదు. ఇగోండి ఇప్పుడు ఇవి ఉన్నాయి, వీటికి ఇలాగా. ఓకే, ఇప్పుడు నాకేంటి కావాలి, గ్లాస్ మెటీరియల్ కావాలి దీనికి. సో గ్లాస్ మెటీరియల్ కావాలి అని అంటే ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం వీరే అసెట్ బ్రౌజర్లోకి వెళ్తే ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ క్లిక్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ నా దగ్గర మెటీరియల్స్ ఏవైనా ఉంటే ఈ మెటీరియల్స్ నేను లోడ్ చేసుకోవచ్చు, ఉంటే డౌన్లోడ్ చేసి ఉంటే. సో లేదు అనుకోండి, ఇక్కడ బ్రౌజర్ క్రోమ్ అంటే ఇది ఇచ్చాను అనుకోండి, ఇది ఏంటంటే క్లౌడ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఇంటర్నెట్ది అంటే ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉంటే మనకేమవుతుంది, ఓపెన్ అవుతుంది. లేదు అంటే మనకేమవుతుంది అంటే అది స్లో అయిపోద్ది అనమాట. అదేంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద బేస్ని బట్టి మనం ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్ చేసిన బట్టి మనకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇందులో మనకి ఏంటి కావాలి, గ్లాస్ కదా కావాలి. సో ఇక్కడ ఇందులో ఏంటంటే మనకి గ్లాస్ అని ఇవ్వగానే ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాస్ మెటీరియల్స్ ఉంటాయి. అంటే నాకు ఏ టైప్ ఆఫ్ గ్లాస్ మెటీరియల్ కావాలో మనమే డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇందులో రకరకాల గ్లాస్ మెటీరియల్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది కావాలనుకోండి, ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేయాలి మనం. అదే నెట్ స్పీడ్ని బట్టి మనకి డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఇవన్నీ మెటీరియల్స్ చేసి ఉంచుకోవాలి. అవును, ఇవ్వండి ఇప్పుడు వచ్చాను చూసారా. దీన్ని మనం ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇక్కడ ఈ గ్లాసింగ్ ఏదైతే ఉందో దాని మీద మనం ఇక్కడ అప్లై చేసేస్తారు డైరెక్ట్గా. ఓకే,
సో మరి నాకు ఇక్కడ ఏంటంటే కట్టన్ మెటీరియల్ కూడా కావాలి కదా దీనికి. సో కట్టన్ మెటీరియల్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వాటి మీద మనం మెటీరియల్స్ అనేది అప్లై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ జనరిక్ అని చెప్పి స్టాండర్డ్ మెటీరియల్, సో ఇక్కడ రీనేమ్ అని చెప్పేసి ఇందులో మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ కట్టన్ మెటీరియల్. సో కట్టన్ మెటీరియల్ అని చెప్పి అది కాదు, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం మళ్ళీ దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఇందులో బిట్ మ్యాప్ అనేది మనం చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఒకవేళ బ్రౌజర్లో ఏవైనా ఉంటే మనం చేయొచ్చు, లేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తామంటే మనం ముందు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సో ఇక్కడ నాకు డిఫరెంట్ కర్టెన్స్వి మనకి మెటీరియల్ ఉంటాయి. ఇక్కడ దీన్ని నేను ఏం చేస్తానంటే సేవ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ నేను సో ఇది ఇచ్చిన తర్వాత మనం దీని మీద ఇలా అప్లై చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మనం దీనికి సైజ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందులో
సో ఇక్కడ మనం ఇలాగ పెట్టుకుంటాం. సో పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ రెండర్ అనేది మనం చేస్తే ఇక్కడ చూసారా, మనం ఏదైతే గ్లాస్ మెటీరియల్ ఇచ్చామో ఆ గ్లాస్ రిఫ్లెక్షన్ అనేది మనకి కనిపిస్తుంది. అలాగే ఆ లోపల ఉన్నది కూడా మనకు అంత కనిపించదు. ఓకే, ఈ పైన ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది అన్నమాట. చూసుకోవాలా, మరి తప్పదు, మనం క్వాలిటీ చెక్ చేసుకోవాలి కదా, కాబట్టి మనం ప్రతిదీ చూసుకోవాలి. మరి అంతే కదా, అంటే మనకి ఉండదు ఉండదు మనం ముందే అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా మనకేంటి కావాలి ఇందులోని, ఇక్కడ వాల్ పెయింట్ అనేది మనకు కావాలి కదా, అంటే ఈ వాల్స్కి మనం పెయింటింగ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ పెయింట్స్ అనేవి ఉంటాయి. వాల్ అలాగే కదా ఉంటుంది. వాల్ పెయింట్స్ అంటే కలర్స్ వస్తాయి. మనకి మెయిన్ ఏంటంటే వాల్ లాగా కనిపించాలి కదా. అంటే ఇప్పుడు వాటి మీదే కలర్స్ వేస్తున్నారు అంతే, లుక్ అది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, దీన్ని సేవ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ వీరే ఎసెట్ బ్రౌజర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి జనరిక్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ చేసి రీనేమ్ వాల్ పెయింట్. సో వాల్ పెయింట్ అని చెప్పి ఇక్కడ ఇందులో ఇది క్లిక్ చేసి బిట్ మ్యాప్ అని చెప్పి
మార్చుకోవాలి. లేకపోతే మనకి అది రియలిస్టిక్ లుక్ అనేది మనకి రాదు. మ్మ్. మ్మ్. అవును. అంటే మనం అవి చూపించాం కదా, మనం ఒక వ్యూ ఏదో ఒకటి మనం పెట్టుకొని అది చూపించుకుంటాం. సైడ్ వేవ్ మనం చూపించు. ఇక్కడ అలాగే ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశారనుకోండి, సేమ్ పెయింట్ నేను ఇక్కడ దీనికి క్రియేట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇగోండి ఆల్ట్ క్లిక్ అంతే, లెఫ్ట్ క్లిక్. చూసారా ఇక్కడ, అంటే మనం ఏం చేయక్కర్లేదు. అలాగే ఇగోండి ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేసుకొని దానికి రిలేటెడ్, అర్థమైనా మీకు? అంటే సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటి కావాలి, ఇక్కడ ఫర్ సపోజు దీనికి అంటే ఆల్ట్ క్లిక్ చేసుకొని ఇది కావాలంటే ఇది ఇలా మనం పెట్టేసుకుంటాం. మ్మ్. దేనికి ఇదా ఇదా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ప్రాసెస్ సేమే, తేడా ఉండదు.
ఇంకా మనం చేసుకోవచ్చు. అంటే మనం కెమెరాను మళ్ళీ సెట్ చేసుకొని రెండరింగ్ను మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కెమెరాలో పొజిషనల్ కెమెరా, ఇక్కడ కెమెరాలో 2 పాయింట్ కెమెరా. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, సో మిగతాది మనం రేపు చూద్దాం. మిగతా అంటే బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ బేసిక్ సెట్టింగ్స్ అనేది మనం ఎలా చేయాలో చూపిస్తాను నేను.